సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామ్ రమేష్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ తరపున ఇక్కడ మనకి ఫిబ్రవరిలో మరొక డిఎస్సి, దాంతోపాటుగా నవంబర్లో టెట్, దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనం చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్, రిజల్ట్ వచ్చేసాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలను రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. సచివాలయంలో సోమవారం ఫలితాలను అయితే విడుదల చేశారు. మొత్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారు. మొత్తంగా 11,062 పోస్టుల భర్తీ అయితే జరగబోతుంది కదా. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దసరాలోపు తుది నియామకాలు చేపడతామని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇక్కడ అందజేస్తామని తెలియజేశారు. గత 10 ఏళ్లలో 7,000 టీచర్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగిందని, ఇప్పుడు వీళ్ళు 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫైనల్గా నియామకాలు అయితే చేపడుతున్నామని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. రిజల్ట్ అయితే విడుదల కావడం జరిగింది. తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారం అయితే చెక్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో మరొక డిఎస్సి జాబ్స్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెషన్లకు టీచర్ పోస్టులు, నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మరో డిఎస్సి వేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రకటించిన జాబ్స్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్తామని భావిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన డిఎస్సి 2023 ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఫైనల్కి కానీ ఫలితాలు కూడా ఈరోజు విడుదల కావడం జరిగినాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యా హక్కు చట్టం ప్రకారం 1:30 టీచర్ స్టూడెంట్స్ రేషియో ఉండాలంటే ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు అయితే తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో మాత్రం 1:16 రేషియోలో మాత్రమే ఉంది. రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసి పోస్టుల భర్తీ అయితే చేస్తారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఫిబ్రవరిలో డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు 5,000 పోస్టులతో డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సి 2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. నవంబర్లో టెట్ అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్లో ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ విద్యాశాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కి 3 నెలలు ఇవ్వనున్నారు. అనంతరం 2025 జనవరి టైంలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు అనేవి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్ష కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్, ఫ్రీ టెస్ట్లు అవన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి రాయొచ్చు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, అవన్నీ కూడా ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా టెట్కి కానీ డిఎస్సి కానీ ఉపయోగపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.